గారి నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం. జై జనసేన. జై జై కందుల, జై కందుల, జై జై కందుల, జై కందుల, జై కందుల, జై జై కందుల, జై కందుల, జై జై కందుల, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. పట్టుకోండి తమ్ముడిని మినిస్టర్ దుర్గేష్ గారి నాయకత్వం, మంత్రి గారి తాలూకా, మంత్రి గారి తాలూకా, మంత్రి గారి తాలూకా, మంత్రి గారి తాలూకా, మా మాయకు కూడా పెట్టాను. సుస్వాగతం. ఈరోజు మన నిడదవోలు ఎమ్మెల్యేగా తన సత్తా సాడుతూ ఇప్పుడు దాకా ఉన్న కొందరు దుర్గేష్ గారు ఇప్పుడు నిడదవోలులో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి దక్కించుకొని నిడదవోలులో ఒక సుస్థిరమైన చరిత్రను లిఖిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ కార్యకర్తల్లో ఉత్సాహం, ఉత్తేజం రెండు అలుముకున్నాయి. వీరిని అడిగి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా నిడదవోలు ఎమ్మెల్యేగా ఉన్న కందులు దుర్గేష్ గారికి మొట్టమొదటిసారిగా మంత్రి పదవి చేజిక్కడంతో మీరు ఏ రకంగా మీ యొక్క భావాన్ని తెలియజేయగలరు? ఈరోజు దుర్గేష్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు వరకు నిడదవోలు అసెంబ్లీ నిడదవోలు నియోజకవర్గం తరపున మొట్టమొదటిసారిగా ఒక మినిస్ట్రీ రావడం కూడా మేమందరం గర్వపడుతున్నాం. దానికి ఒక కారణం ఆయన దుర్గేష్ గారి యొక్క మంచితనం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఫ్రెండ్స్, మనతో పాటు గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. మంత్రి పదవి చేపట్టడం పట్ల కందులు దుర్గేష్ గారికి నిడదవోలు రూపురేఖలు ఏ రకంగా మారబోతాయని మీరు ఆశిస్తున్నారు? ఇది నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రోజుని పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడో ఒకసారి మినిస్ట్రీ చూసాం. దాదాపు మన నియోజకవర్గానికి మంత్రివారిగా దుర్గేష్ గారు రావడం చాలా కౌన్సిలర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. కారింగ నాగేశ్వరరావు గారు అడిగి తెలుసుకుందాం. సార్, ఉమ్మడి పార్టీల ఐక్యతతోటి మీరు కందులు దుర్గేష్ గారిని ఎమ్మెల్యేగా తగ్గించడం జరిగింది. అలాగే ఇప్పుడు మొత్తం ఉమ్మడి పార్టీల అందరూ నిర్ణయాన్ని బట్టి ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. ఈ మంత్రి పదవి వచ్చిన తర్వాత మన నిడదవోలుని ఏ రకంగా అభివృద్ధి చేయడానికి మీ సహాయ సహకారాలు అందిస్తారు? ముందుగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా మన కందులు దుర్గేష్ గారు నగ్గడం ఉంది. ఎన్నో రోజుల నుంచి పాటుపడినటువంటి కొన్ని విషయాలు కూడా ఈయన మంత్రిగా ఉండి చేస్తారని ఆశిస్తూ ఇంత ఆనందాన్ని నిడదవోలు ప్రజలు ఆయనకి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నామని అన్ని పార్టీల తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా మంత్రిగా నిడదవోలు నియోజకవర్గ సంగతి ప్రేక్షకులు విదితమే. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న నాయకులందరినీ అడుగుతున్నాం. అదేవిధంగా మన మాజీ కౌన్సిలర్ భాస్కల రాజారామ్మోహన్ రాయ్ గారు ఉన్నారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇప్పుడు మన నిడదవోలు అభివృద్ధి ఏ రకంగా చేస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? నిజంగా ఈరోజు నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచికి జరిగిన పట్టాభిషేకంగా ఇది భావిస్తూ, మంచి వ్యక్తి ఈయన చేయగలడు, సమర్థుడు అని చెప్పి నమ్మి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిడదవోలు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మినిస్టర్ ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతూ, ఖచ్చితంగా నిడదవోలు నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ ఉంటుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుర్గేష్ గారికి మంత్రిగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల తరఫున.
ఓకే ఫ్రెండ్స్, చూశారుగా కందులు దుర్గేష్ గారికి ఒక్కసారిగా మంత్రి పదవి చేపట్టడంతో ఇక్కడ అభిమానులు అందరిలో కూడా మంచి కోలాహలం నిండుకుంది. ప్రతి కూడల్లో కూడా కేక్ కటింగ్లు చేస్తూ ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చుతున్న నేపథ్యంలో మన నిడదవోలు భవిత మరింత మారబోతుందని ఆశిద్దాం. న్యూస్ హంట్ నిడదవోలు.